సర్వేపల్లి రిజర్వాయర్లో వైసీపీ నాయకులు గ్రావెల్ కొల్లగట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. గ్రావెల్ కొల్లగొట్టడం కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. అప్పట్లో దీనిపై మాగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారంలో వైసీపీ ఉండటం, అక్రమాలకు తెరలేపింది, దందాలో ఉన్నది ఆ పార్టీ ముఖ్య నాయకులే కావడంతో కేసు దర్యాప్తు మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని వైసీపీ అధిష్టానం భావించి కేసును పక్కన పెట్టేసింది. అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాగుంట పెట్టిన కేసుకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఫోర్జరీ సంతకాలపై చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 10 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. బాపట్ల ఎస్పీ పర్యవేక్షణ అధికారిగా, బాపట్ల డీఎస్పీ పరిశోధనా అధికారిగా ఉన్న సిట్ బృందం 2 రోజుల క్రితం రంగంలోకి దిగింది. నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం, వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాగుంట సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, వెనకుండి కథ నడిపిన శక్తి ఎవరు అనే విషయాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇరుకున పడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా సహజ వనరులను కొల్లగొట్టారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి కూడా కావడంతో గ్రావెల్ దందా అడ్డు అదుపు లేకుండా సాగింది. రకరకాల వ్యక్తులు, సంస్థల పేర్లతో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని గ్రావెల్ ను బ్లాక్లో అమ్ముకున్నారు. రైల్వే ట్రాక్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల నిర్మాణాలతో పాటు జగనన్న లేఅవుట్ల చదును కార్యక్రమాలకు పెద్ద ఎత్తున గ్రావెల్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే దీని ధర బంగారమైంది. సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు దీనిని అవకాశంగా తీసుకుని సర్వేపల్లి రిజర్వాయర్పై కన్నేశారు. అధికార పార్టీ పలుకుబడితో అప్పట్లో రకరకాల పేర్లతో దొంగ పర్మిట్లు తీసుకుని గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే 2021 జూన్ 18వ తేదీన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరుతో కూడా 1000 టన్నుల మట్టికి అనుమతులు ఇచ్చారు. ఈ బరి తెగింపే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకుల మెడకు ఉచ్చులా చుట్టుకుంది. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి ఇష్టారీతిగా గ్రావెల్ తరలింపును తెలుగుదేశం నేత, నాటి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో నాయకులు నిరసించారు. రిజర్వాయర్లో అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో ఇరిగేషన్ అధికారులకు విచారణ జరపక తప్పలేదు. రిజర్వాయర్ను పరిశీలించి అనుమతులకు మించి తవ్వకాలు జరిపింది నిజమేనని నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు దొంగ పర్మిట్లతో వెళుతున్న టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రజలు, ప్రతిపక్షం నుంచి తిరుగుబాటు ఎక్కువ కావడంతో అధికారులు రంగంలోకి దిగి ముగ్గురుపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఒకరు. అయితే అప్పటి వరకు మాగుంట ఎంపీ అనే విషయం ఎవరికీ తెలియదు. పర్మిట్లు ఇచ్చిన ఇరిగేషన్ శాఖకు తెలియదు. తనకు 1000 టన్నుల గ్రావెల్ అవసరం అవుతుందని ఎంపీ మాగుంట ఇరిగేషన్ శాఖకు లేఖ రాసినట్లు, దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు బయటపడ్డాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను కూడా స్థానిక వైసీపీ నాయకులు ఫోర్జరీ చేశారనే విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. వెంకటాచలం స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు నోటీసులు తీసుకుని మాగుంట వద్దకు వెళ్లారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో తన పేరు చేర్చి నోటీసులు తీసుకువచ్చిన పోలీసులపై మాగుంట విరుచుకుపడ్డారు. ఆ వెంటనే తన సంతకాలు ఎవరో ఫోర్జరీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన అధికార వైసీపీకి చెందిన ఎంపీ కావడం విశేషం. సొంత పార్టీకి చెందిన ఎంపీ సంతకాలను ఫోర్జరీ చేయడం, దానిపై సాక్షాత్తు ఆ ఎంపీనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం పెద్దదైంది. దీంతో మాగుంట ఫిర్యాదును వైసీపీ అధినాయకత్వం తొక్కిపెట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డే సర్వాధికారి. సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ దోపిడీకి సైతం కాకాని సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కాకాని అండ లేకుంటే ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసే సాహసం ఎవరూ చేయలేరనే వాదన కూడా ఉంది. ఈ కోణంలోనే సిట్ దర్యాప్తు సాగనున్నట్లు తెలుస్తోంది.